పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వాక్యం. అక్కడేం రాయబడిందంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో మనలందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం పూట ఈ ప్రార్థనకి చేరి వచ్చిన కొద్దిమంది అయిన మనతో కానీ, ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి బయటి బిడ్డలతో కానీ, సమీపాన సుదూరాన్ని నుంచి ఈ శబ్ద యంత్రం ద్వారా ఆలకిస్తున్నటువంటి గ్రామస్తులతో కానీ పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక అమూల్యమైన సందేశం, సత్యం ఏంటంటే, మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి అని చెబుతున్నాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. ఎంబీబీఎస్ చదివే వాళ్ళందరూ వినండి నా మాట, నిదానంగా మళ్ళీ చూసుకొని చదువుకొని రాసుకుందరు. నా మాట కూడా ఆలకిస్తుందండి. యేసయ్య మనకేం చెప్తున్నాడు ఈరోజు సాయంత్రం? మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. అంటే మీ దీపాలు మీరు ఆరిపోనివ్వవద్దు. మీ దీపాలు ఆరిపోకుండాన్నట్లు జాగ్రత్త పడండి. మీ దీపాలు ఆరకూడదు, ఇంకా మీ దీపాలు ఆర్పుకోకండి. ఇలా ఎన్నని చెప్పుకోవచ్చు. మీ దీపాలు ఆర్పుకోకుండా మీ దీపాలు నిత్యము వెలుగుతూ ఉండనివ్వండి. అదేంటి ప్రభువా అంత మాట అంటున్నావు? 24 గంటలు యాడిగిలు ఇచ్చుకుంటుండాలి మేము, అప్పుడప్పుడు ఆపుకుంటే కదా కృష్ణాలు మాకు సేవ అవుతుంది, నూనె సేవ అవుతుంది అని మనం తలలేని ప్రశ్నలు, తలతెక్క ప్రశ్నలు వేస్తే ఒకటే మాట ప్రభు చెప్పేది, మట్టిలో పెట్టేదాకా నువ్వు ఆరకూడదు, ఆరిపోకూడదు. అందుకే ఈరోజు వాక్యానికి అంశం పేరు డైరెక్టర్ గారు రాసుకుంటారు ఇప్పుడు. అందుకే ఈరోజు వాక్యానికి సబ్జెక్ట్ పేరు, అంశం పేరు, ఆరిపోతున్న దీపాల మధ్య వెలుగుచున్న దీపం. ఆరిపోతున్న దీపాల మధ్య వెలుగుచున్న దీపం అంశం పేరు. కొన్ని దీపాలు ఆరిపోతున్నాయి. ఆ ఆరిపోయే దీపాల మధ్య నువ్వు నేను మాత్రం ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండమని యేసయ్య మనకి చెప్పాడు. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపాలు వెలగడం అంటే ఏంటి? దీపాలు వెలగడం అంటే ఏంటి? బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, యెహోవా నా దీపము వెలిగించువాడవు నీవే. నా దీపము వెలిగించువాడవు నీవే అంటే మనం దీపాలమా? మరి దీపం అంటే ఏంటి అంటే ఆత్మదీపం. ఆత్మదీపం అని ప్రభు మనలో ఉంచిన ఆత్మ, అది ఒక దీపం వలె వెలగాలి, వెలుగుతూ ఉండాలి. నా దీపము వెలిగించువాడవు నీవే అంటే నా ఆత్మదీపాన్ని వెలిగించేది నువ్వే అని అర్థం. అర్థం కావట్లేదు పాస్టర్ గారు, కరెక్ట్గా అర్థం చెప్పండి. చెబుతా. ఇప్పుడు ఈ వాక్యం చదివితే అసలు మనం దీపాలు ఎట్లా అయ్యాం, ఎలా వెలగాలి అనేది మీకు అర్థమవుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 దాకా చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 దాకా చదివితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి
కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే మీరు ప్రకాశిస్తూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ మరలా యేసు ప్రభువా. ఎలా వెలగాలి ప్రభువా అంటే మీరు సత్క్రియలు అనే వెలుగు చేత, సత్క్రియలనే వెలుగు చేత మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచేటట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఆత్మదీపం వెలిగించేవాడు దేవుడు. ఆత్మదీపం వెలిగించేడు దేవుడు. మన ఆత్మదీపం కనుక ఒకసారి వెలిగిస్తే ఇక ఆ మనిషి దుష్క్రియలు చేయలేడు, సత్క్రియలు మాత్రమే చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మనిషిని దేవుడు వెలిగించడం అంటే అర్థం ఏంటంటే ఆ మనిషి దుష్టత్వం వదిలిపెట్టి సత్క్రియలు చేయడం ప్రారంభించడం అని అర్థం. నీతి కార్యాలు చేస్తాడు, నీతి క్రియలు చేస్తాడు, భక్తిలో నడుచుకుంటాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు, పాపానికి దూరం అయిపోతాడు, అపవిత్రతకి దూరంగా ఉంటారు, ఆ ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతకగలుగుతారు. అలా బ్రతుకుతుంటారు. ఈ లోక సంబంధమైన మలినం తన జీవితానికి అంటుకోకుండా తమను తాము జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు. దేవుడు ఒక ఆత్మని కనుక వెలిగిస్తే, దేవుడు ఒక ఆత్మ దీపాన్ని కనుక వెలిగిస్తే ఆ వ్యక్తి సత్క్రియలు చేస్తూ బ్రతుకుతారు అనమాట. ఎవరైతే సత్క్రియలు చేస్తూ బ్రతుకుతారో వారిని అన్యులు గమనిస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు గమనిస్తుంటారు? అన్యులు అంటే యేసయ్యని తెలుసుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు, యేసయ్యని దేవుడుగా అంగీకరించని వాళ్ళు, యేసయ్యని దేవుడుగా ఇష్టపడని వాళ్ళు అనమాట. పాపం వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళ కళ్ళు దేవుడు తెరవలేదు, దేవుడు వాళ్ళని పిలవలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. అన్యులు అంటే అన్యమైన వాళ్ళు, పరాయి వాళ్ళు, లేదా మనకి సమీపంగా లేని వాళ్ళని అర్థం, అట్లా అన్న అర్థాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఒక ఆత్మదీపాన్ని వెలిగిస్తాడో వాళ్ళు సత్క్రియలు, మంచి క్రియలు చేస్తారు. ఆ మంచి క్రియలు చేస్తూ ఉండగా మన ప్రకాశం, మన వెలుగు, ఆ సత్క్రియలనే వెలుగు ద్వారా వచ్చే ప్రకాశం గ్రామం మీద, వీధిలో ఉన్న ప్రజల మీద, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రభు చెప్తాడు, ఆ వెలుగుని మీరు ఎప్పటికీ ఆర్పుకోవద్దు. మీ సత్క్రియల మూలంగా వచ్చే వెలుగుని మీరు జీవితాంతం ఆర్పుకోవద్దు. అది అలా వెలుగుతూ ఉండాలి. మీ సత్క్రియలని వెలుగుని వారి మీద ప్రకాశింపనీయుడి. దేవుడి గురించి ఈ కాలనీలో తెలుసా తెలియదా? దేవుడిని గుర్తుపడతారా ఈ కాలనీ వాళ్ళు? ఎందుకు గుర్తుపడరు? దేవుడి తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుడి జీవితం అనేది ఈ గ్రామం మీద ఒక వెలుగు లాంటిది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆనందరాజన్న కానీ సంతోషక కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు కొత్తగా. వీళ్ళ వెలుగు కూడా వీధిలో ప్రకాశిస్తూ ఉంటుంది. పొరపాటున మళ్ళా కానీ ప్యాకెట్లు జోబిలోకి వచ్చినాయి అనుకో, వచ్చే వెలుగు ఒక్కసారిగా ఆరిపోద్ది. యేసయ్య ఏం చెప్పాడు? అలా ఆరిపోకూడదు. మీ దీపములు నిత్యము వెలుగుచుండనీయుడి. మీ దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ సత్క్రియలనే దీపం, మీ సత్క్రియలనే వెలుగు గ్రామం మీద, లోకం మీద, అన్నుల మీద ప్రకాశిస్తూ ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైందా దీపం అంటే? దీపము అంటే మంచి ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, నడక, పడక మొత్తం మంచిగా, నీతిగా, పరిశుద్ధంగా మారిపోతాయి అన్నమాట. అది కూడా దేవుడు మన ఆత్మని వెలిగిస్తే అప్పుడు మనం అలా మారిపోతాం. అలా మారి బాప్తిసం తీసుకుంటాం. అలా బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవుల మీద ఒక బాధ్యతని పెట్టాడు దేవుడు. మీ చుట్టూ ఎన్ని దీపాలు ఆరిపోతున్నా మీరు మాత్రం వెలుగుతూనే ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగా చూస్తున్నాను అసలు, ఎంత బాగా చూస్తున్నారు. అయిపోయింది అప్పటికే నేర్చిపోయారులే. ఎఫెసీ పత్రిక 5:8 చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:8.
ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. అబ్బా, వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుతుంది వెలుగు ఫలం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక అట్టి వాటిని ఖండించుడి అని రాయబడింది. మొత్తం మీద ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాం, మనం కూడా లోకస్తులుగా బ్రతికాం, మనం కూడా చెడిపోయిన వ్యవహారాల చుట్టూ తిరిగాం, మనం కూడా అలా రాత్రికి 3 సినిమాలు చూసి తిరిగాం, మనం కూడా రికార్డ్ డాన్స్ చుట్టూ తిరిగాం, మనం కూడా ఎగిరాం, గందరగోళం చేసాం. ఒకప్పుడు చీకటి ఉన్నాం, ఇప్పుడు ప్రభువునందు మనం వెలుగుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ప్రభువునందు వెలుగైన తర్వాత ఇక అక్కడి నుంచి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటే ఏది దేవునికి ప్రీతికరమైందో, ఏది దేవునికి ఇష్టమైందో అది పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకుంటూ ఉంటే మన వెలుగు మన గ్రామం మీద, మన కుటుంబం మీద, మన పరిసరాల మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ మీ కళ్ళ ముందు ఎవరైనా ఆరిపోతున్నట్టు కనబడుతుంటే వాళ్ళు ఆరిపోయారులే, మనం ఆరిపోవడానికి ఏమవుద్దని ఆర్పుకోకుండా మీ చుట్టూ ఆరిపోయే దీపాలు ఎన్నున్నా మీ దీపం మాత్రం వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరిపోతున్న దీపాల మధ్య వెలుగుచున్న దీపం ఎవరు? తాటాకులు తిని దీవునక్క. ఆరిపోతున్న దీపాల మధ్య వెలుగుచున్న దీపం. మనం అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, తర్వాత మనం ఇంకా ముందుకు పోతే చాలా మంచి వాక్యాలు ఉన్నాయి చూడండి, మీకు అర్థమయ్యేదానికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15-16 చూడండి, మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఆ పక్కనే ఉంటుంది 15-16. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15-16. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 14 నుంచి చదువుదాం. 14 నుంచి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను, ఇదిగో మీరు చూడండి, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే క్రైస్తవులు చేతులు ఏం పట్టుకోవాలా? జీవవాక్యం పట్టుకోవాలి. క్రైస్తవులు దేవుని బిడ్డలు చేతులు ఏం పట్టుకోవాలి? జీవవాక్యం పట్టుకోవాలి. జీవవాక్యమును పట్టుకొని లోకంలో బ్రతుకుతూ ఉండగా లోకానికి మనం ఎలా కనపడతామంటే, ఎంత మంచి మాట, జ్యోతుల వలె. జ్యోతి అంటే దీపం. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని దేవుడు చేశాడంట. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు. జ్యోతి అంటే ప్రకాశించే వస్తువు అని. బిడ్డలారా, జీవవాక్యాన్ని చేతబట్టుకొని భూలోకంలో బతికే వాళ్ళందరూ జ్యోతులే. మూర్ఖమైన వక్రజనం మధ్య సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యాన్ని అనుసరించి నడుస్తూ ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల్లో నడుచుకుంటూ పవిత్రమైన ప్రవర్తన కలిగి బతికే వాళ్ళందరూ దీపాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటి సంబంధమైన కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు, ఆరిపోయిన వాళ్ళు, ఆరిపోతున్న వాళ్ళు, వెలుగు సంబంధులుగా నడుచుకునే దేవుని బిడ్డలందరూ భూమి మీద దీపాల వంటి వారు. ఈ దీపాలతో ప్రభు అయిన యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ దీపాలు ఆర్పుకోవద్దు. మీ దీపాలు నిత్యమో వెలుగుచుండనీయుడి. కంటిన్యూవస్. చనిపోయే వరకు మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. ఏ వెలుగు? సత్క్రియలు అనే వెలుగు, నీతి క్రియలు అనే వెలుగు. బిడ్డారా, నేను అసలు ఈ మాటలు ఎందుకు ఎత్తానంటే ఒక విషయం చెప్దామని ఎత్తా. ఏంటో తెలుసా? ఈ రోజులో చాలామంది ఎట్టయిపోయారంటే
వాళ్ళని వేళ్లను చూసి ఆరిపోతున్నారు వీళ్ళే. దేవుడు మనల్ని వెలిగించాడు, అవునా కాదా? బాప్తిసం పొందిన తర్వాత ప్రతి దీపాన్ని వెలిగించాడు దేవుడు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ వెలిగే దీపాలే. అయితే కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఈ దీపాలకి నుసిగట్టిపోతుంది, గాలి తగులుతుంది. గాలి కొట్టి నుసిగొట్టేలేకి దీపాలు ఏమైపోయినాయి? నక కొట్టుకుంటాయి దీపాలు. కొన్ని అయితే ఆరిపోయే. ఈ నక కొట్టుకునే దీపాలని, ఈ ఆరిపోయిన దీపాలను చూసి కొత్త దీపం, ఓ అబ్బాయి ఎప్పటి నుంచో ఉండేవాడు ఓళ్ళి ఆరిపోతే మాదేముందలే, ఎవరో పిలుస్తున్నారు మా సంతోషక్కనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఓ అమ్మ, ఆ అక్క ఎప్పటి నుంచి చచ్చిపోయేదా? 15 సంవత్సరం నుంచి పోతుంది ఆమె పడిపోయింది మందంతా. ఓ అబ్బా, మనకంటే సూపర్ సీనియర్లు చర్చిలో వాళ్ళు ఆయన్నే కళ్ళు తాగుతున్నాయి. మందే ఉంది కళ్ళు తాగుతుంటే, మనం కూడా సలగా జగ్గేసుకుంటే బాలా. పెద్దోళ్ళే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళే బోల్తా కొట్టేస్తున్నారు. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే, బోల్తా కొట్టింది. నేను అనుకుంది ఏంది, దేవుళ్ళలోకి వచ్చి బాగుంటారేమో నేను అనుకుంటే 15 సంవత్సరాల విశ్వాసులు బోల్తా కొట్టేసేరేంది. ఓ అబ్బా, వాళ్ళకి లేని ప్రార్థన, వాళ్ళకి తెలియని వాక్యమా, వాళ్ళే పడిపోయారు. అసలు మీకు విషయం తెలుసా? పాస్టర్లే దొంగలైపోయినారు ఇప్పుడు. ఎవరు? పాస్టర్లే దొంగలైపోయినారు. పాస్టర్లే సినిమాలకు పోతున్నారు. నీకేం తెలుసా? మనదేముంది కానీ అప్పుడా మనం ఇంకా నిన్నగాక మన చర్చికి పోయిన వాళ్ళమే. మనం కూడా సైలెంట్గా అప్పుడప్పుడు సినిమాలు పోతున్నాం, ఇబ్బంది లేదు కానీ అని. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆరిపోయిన దీపాలను చూసి, నకనకలాడే దీపాలను చూసి తమ దీపాన్ని వాళ్ళంతటి వాళ్ళే ఆర్పుకుంటున్నారు. అందుకని దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, ఆరిపోయిన వాళ్ళని, ఆరిపోబోతున్న వాళ్ళని, నకనక కొట్టుకుంటున్న దీపాలను చూసి మిమ్మల్ని మీరు ఆర్పుకోవద్దు. మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే, మీరు మరణం వరకు మీ వెలుగు ఇతరుల మీద ప్రకాశిస్తూ ఉండాలి. మీరు జ్యోతుల వలె నిత్యము వెలుగుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడికి అరచేయి అడ్డం పెట్టి ఆపగలుగుతారు ఎవరన్నా? సూర్యుడు ఆగిపోవడం, ఆరిపోవడం అంటే అది జరిగే పనే కాదు. రాత్రిపూట ఆరిపోతారు కదా సార్ అంటే, రాత్రిపూట మనకు ఆరిపోయి అమెరికాలో వెళ్తుంటాడు పోయి. భూమి బాల్లాగా ఉంది కదా, సూర్యుడు ఈ పక్క ఉంటే ఈ సగం వెలుతురు వస్తుంటుంది, ఆ బాల్ తిరుగుతూ ఉంటుంది, ఈ బాల్ ఇటు తిరగద్ది. అప్పుడు మనం ఈ పక్క వచ్చి ఉంటాం, చీకట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళా సూర్యుడు ఎడే ఉంటాడు, ఈ పక్క అమెరికా వచ్చి ఉంటుంది, ఇలా ఎండ వస్తుంటుంది. అందుకే మనకు రాత్రి అయితే వాళ్ళకి పగలు, వాళ్ళకి పగలైతే మనకి రాత్రి. సూర్యుడికి రెస్టే ఉండదు, సూర్యుడు అసలు ఆరడు. సూర్యుడు ఎలాగైతే ఆరకుండా ఉంటాడో నిత్యము, క్రైస్తవుడు కూడా నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈరోజు మన చుట్టుపక్కల మనం చూస్తే అనేక మంది దేవుని బిడ్డల్లో నిరాశ కనపడుతుంటుంది. ఎక్కువ నిరాశ, నైరాశ్యం, వేదన, బాధ, దిగులు, కష్టాలు, సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబ విషయాల్లో గొడవలు. బిడ్డలారా, దేవుని బిడ్డల కుటుంబాల్లో ఇలా ఇవన్నీ కనబడేసరికి వాళ్ళు కృంగిపోయి, నిరాశ పడిపోయి, నీరస పడిపోయి, ఏందో దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మాకు ఇట్టే ఉంది, ఏంది మా జీవితాలు, ఈ చీకటి ఏంది, ఈ నిరాశ ఏంది, ఈ భయం ఏంటి, ఈ అన్యాయం ఏంటి మా జీవితాలని కొంతమంది ఆ పరిస్థితులను బట్టి, వారి బాధలను బట్టి, వారి కన్నీళ్ళని బట్టి నూనె అయిపోయిన దీపాలలాగా నక కొట్టుకుంటున్నారు కొంతమంది కష్టాలను బట్టి. కొన్ని దీపాలు ఒకప్పుడు ప్రకాశవంతంగా వెలిగేవి. కొన్ని దీపాలు ఒకప్పుడు ప్రకాశవంతంగా వెలిగేవి. ఒక 10 సంవత్సరాల క్రితం రాజా దీపం బలి వెలిగింది. హల్లెలూయా స్తోత్రం అనేవాడు అంతే. ఏమన్నా కానీ తేడా వస్తే దేవుడు హల్లెలూయా యేసయ్య కోసం ఎంత దూరమైన పోవాలా, పేడు కొడతా, కీబోర్డు పెడతా, అవసరమైతే దేవుడి కోసం ఎంతైనా చేసేయాల్సిందంటే అంతే. మామూలుగా ఎలగదా దీపం ఎలాగుతుంటుంది. ఇంకా 2-3 సంవత్సరాలు ముందుకు పోయామనుకో, అసలు దేవుడే నా ప్రాణం హల్లెలూయా స్తోత్రం ఆడది అంతే. యేసయ్య కోసం ప్రాణం పెట్టేస్తా సార్, నేను ప్రాణం పెట్టేస్తా, నా పేక కోసిన రక్తం కూడా ఏసయ్యా ఏసయ్య అంటుంటుంది. ఆవేశం, ఉద్రేకం అప్పట్లో అలా ఉండేది. దేవుని పని చేయాలి. ఒకప్పుడు ప్రకాశవంతంగా వెలిగేవి కొన్ని దీపాలు, ఇప్పుడు ఆ దీపాలు ఏమైపోయినాయి, పూర్తిగా ఆరిపోయినాయి.
ఇప్పుడు ఏసై లేదు, ప్యాడు లేదు, డ్రమ్ము లేదు. బోరా సామె, ఇవి నా పని నేను చేసుకుంటే పోద్ది, ఎవరు బాధ వాళ్ళు పడతారు, ఈ ప్యాడులు వద్దు, ఈ బాక్సులు వద్దు, ఎత్తి బాక్స్ అమ్మేసి ఏదో పనిలో చేరిపోతాను నేనని పరిస్థితులు, కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చిన తర్వాత కొందరు ఆరిపోతారంట. ఆరిపోయి చతికిలు పడిపోతారు. కొన్ని దీపాలు బాగా వెలిగినాయి కదా, వాటికి గాలి తగిలేసరికి, నూనె అయిపోయేసరికి ఆ ఆరిపోతున్న దీపాలు మొత్తానికి ఒకసారికి ఆరిపోయినాయి. ఇలా ఆరిపోయిన కుటుంబాలు మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. కొన్ని కుటుంబాలు ఆరిపోయాయి. బిడ్డలారా, ఇంకా బాధాకర సంగతి ఏంటంటే కొన్ని చర్చీలు కూడా ఈ విధంగా ఆరిపోయిన చర్చీలు కూడా ఉన్నాయి. సంఘాలు కూడా మూతపడిపోయినాయి. లాస్ట్కి సంఘాలు కూడా మూతపడిపోయిన సంఘాలు ఉంటాయి, ఆరిపోయాయి పూర్తిగా సంఘాలు. బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మన దినాలు సాగిపోతుంటే ప్రభు మనకు చెప్తున్నాడు, ఆరిపోయిన వాళ్ళని చూసి దిగులు పడద్దు, నకనకలాడే దీపాలను చూసి మీరు కృంగిపోవద్దు. మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే మీరు మరణము వరకు వెలుగుతూనే ఉండాలి, మీ వెలుగు అన్యుల మీద ప్రకాశిస్తూనే ఉండాలి, మీరు లోకమునకు వెలుగుగానే బ్రతకాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. కాబట్టి బిడ్డలారా, ఆరిపోయే దీపాల మధ్య వెలిగే దీపం వలె మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో కొంతమంది ఆరిపోతున్న దీపాల మధ్య సహవాసం చేయొచ్చు, ఆరిపోతున్న దీపాల మధ్య నివాసం ఉండొచ్చు. వాళ్ళని చూసి మనకున్న విశ్వాసం కూడా ఏమైపోద్ది, క్షీణించిపోద్ది. ఆ ఆరిపోయిన బిడ్డలను చూసి వాళ్ళ దిగులు మాటలిని, వాళ్ళ వేదన మాటలిని, వాళ్ళ అవిశ్వాసపు స్థితిగతులను చూసి మనకున్న కొద్ది విశ్వాసం కూడా క్షీణించిపోద్ది. వాళ్ళని బట్టి మన ప్రార్థన జీవితం కూడా ఆగిపోద్ది. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ చూసి ఏం ప్రార్థనలో ఏం దేవుడు అని మన సాక్ష్య జీవితం కూడా మౌనంగా మారిపోద్ది. మనం కూడా దిగులు పడిపోతాం. వాళ్ళకే జరగలేదు, మనకేం జరుగుతాయి, వాళ్ళే ఉండలేకపోయారు, మనమే ఉంటాం, వాళ్ళే నడవలేకపోతాం, మనమే నడుస్తాం, వాళ్ళే పడిపోయి మనదంతా ఇలా ఇతరులతో పోల్చుకొని, ఆరిపోయిన దీపాలతో పోల్చుకొని దిగులు పడి, వేదన పడి, కృంగిపోయి ఒక పక్కన జీవోత్సవంలా పడిపోయిన బిడ్డల మధ్య ఉన్న మనల్ని ప్రభు పిలుస్తున్నాడు. మనం ఒకవేళ అలాగ మనం పడిపోయి ఉంటే మనతో ప్రభు చెప్తున్నాడు, మీ దీపాలు ఆరిపోనివ్వకండి, మీ దీపాలు నిత్యము వెలుగుతూ ఉండునట్లుగా జాగ్రత్త పడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా, నేను ఎలా వెలగలుగుతానయ్యా అంటే దేవుడు అంటాడు, అసలు నీ దీపం వెలిగించిందే నేను, నీ దీపం వెలిగించిందే నేను. బిడ్డలారా, కాబట్టి వెలగాల్సింది మన సొంత వెలుగు కాదు, మనమే వెలిగించుకోలేము, మనల్ని దేవుడే వెలిగించాలి. యోహాను సువార్త 8:12 ఏముందంటే, యోహాను సువార్త 8:12 ఈ వెలుగు దేవుని నుంచి వచ్చింది మనకి. చూడండి అన్నమాట, యోహాను సువార్త 8:12 ఈ వెలుగు మనకు దేవుని నుంచి వచ్చింది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. అంటే మీరు వెలగాలి అని చెప్తున్న దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నిత్యము వెలగాలంటే మీరు నన్ను అనుసరిస్తే చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను అనుసరిస్తే మీలో మీరే జీవపు వెలుగు కలిగిన వారుగా మారిపోతారు. అనగా నా మార్గములు అనుసరించి నా వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు, నన్ను పోలి మీరు నడుచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో మీరే వెలుగుతారు. నేను మిమ్మల్ని వెలిగిస్తాను అంటే అమ్మా ఏమిలే, ఈ మాటకు అర్థం ఏంటంటే మరణము వరకు మనము యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆ వెలుగు దానంతట అదే మనలో నుంచి లోకం మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనం యేసుని అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తే ఆ వెలుగు నానాటికి ఆరిపోద్ది. బిడ్డలారా, కాబట్టి మనం వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలని, లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్యను పోలి యేసయ్యను అనుసరించి నడిస్తే మనలో నుంచే గొప్ప జీవపు వెలుగు వస్తుందని, ఆ వెలుగు మరణం వరకు బిడ్డలారా మనం పోగొట్టుకోకుండా నమ్మకంగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే బిడ్డలారా దేవుని జీవపు వెలుగు మనలోకి వస్తుందో, ఆ వెలుగు వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసా? ఆ వెలుగు వల్ల మనకు లాభాలు ఏంటంటే, ఈ వెలుగు చీకటిని పూర్తిగా అధిగమిస్తుంది. యోహాను సువార్త 1:5 ప్రకారం చీకటి వెలుగును ఎన్నడూ గెలవలేదు పూర్తిగా. చీకటి వెలుగుని ఎప్పుడు జయించలేదు. మనం ఎప్పుడైతే వెలుగు అవుతామో
ఇక మనం చూసి చీకటి పూర్తిగా పారిపోద్ది, అంటే పాపం పారిపోద్ది. ఇక మనం పాపంలో పడకుండా నిలబడగలిగే స్థితిని దేవుడు మనకి ఈ వెలుగు సంబంధం బ్రతకడం ద్వారా ఇస్తాడు. రెండోది, ఇతరులని వెలుగు తన వైపు ఆకర్షించుకుంటుంది. చీకట్లో ఉన్న వాళ్ళు నీ వెలుగు వైపు వచ్చేస్తారు. చీకట్లో ఉన్న ఆరిపోతున్న దీపాలు నీ వెలుగులోకి వస్తాయి. నీ ద్వారా మళ్ళీ ఆ దీపాలు వెలిగించబడతాయి. మన యొక్క మంచి పనులు చూసిన ప్రజలు పరలోకపు తండ్రిని మహిమపరిచి మన వైపు వాళ్ళు ఆకర్షించబడతారు. మూడోది, ఆరిపోతున్న దీపాలు ఉన్నాయే, ఈ దీపాలు వెలుగును చూసి, మన వెలుగును చూసి మళ్ళా వెలిగింపబడే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరిపోయే దీపాలకి మనం ఒక ఆశగా మారతాం, ఆశాకిరణంగా మారతాం. ఒరే, నాకంటే వెనకొచ్చాడు, మొన్న సంవత్సరం ప్రభులోకి వచ్చింది, ఇంత బాగా నిలబడుతున్నాడే, నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, నా బతికిట అయిపోయింది ఏంది, నిన్నగాక మొన్న వచ్చినోడు నిలబడగలిగింది, నేను నిలబడలేనా అని ఆరిపోయే దీపాలకి మనం ఒక ఆశాకిరణంగా మారుతాము. అందుకే ప్రభు చెప్పాడు, కొండ మీద ఉండే పట్టణం ఎప్పటికీ మరుగ్గా ఉండలేదు, మీరు కూడా మీ భక్తిని, మీ వెలుగుని దాచుకోలేరు. మీ వెలుగును దాచుకోవద్దు, ప్రకాశించనివ్వండి. క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు అంటే కొండ మీద ఉండే పట్టణాలు లాంటి వాళ్ళు. కొండ మీద ఉండే ఊరు కనబడదా? కనబడదా? కొండ మీద ఉండే ఊరు అందరు కనబడుతుందా? కనబడదా. ఎందుకు? అది ఎత్తులో ఉంది, అందరికీ కనబడుతుంది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని దీపాలు ఉన్నాయో. విజయవాడకి మనం ట్రైన్లో పోయేటప్పుడు, విజయవాడకి దగ్గరలో వచ్చిన తర్వాత కొండల మీద కనబడుతుంటాయి. ఏందయ్యి చూసారా? కొండల మీద ఉంటాయి ఇల్లులు మనకి. ఆ ట్రైన్లో పోతున్నా ఖమ్మం సైడ్ పోయేటప్పుడు కనబడతాయి బాగా మనకి. ఖమ్మం సైడ్ పోయేటప్పుడు రాత్రిపూట కనిపోతే ఆ వెలగతా మనకి కొండ కింద నుంచి పైదాకా ఉంటాయి ఇల్లులు. కొండ మీద ఉండే ఈ పట్టణాలు చీకట్లో మరుగ్గా ఉండలేవు, అవి అందరూ కనబడతా ఉంటాయి. అలాగే క్రైస్తవుడు కూడా ఒక్కసారి ప్రభుని వెంబడించి, ప్రభుని అనుసరించి నడవడం స్టార్ట్ చేస్తే తనంతట తానుగా కొండ మీద ఉండే పట్టణంగా మారిపోతాడు. కాబట్టి మనల్ని మనం వెనక్కి మరుగు చేసుకోలేము. మనం వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు చెప్తున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో ఆరిపోతున్న దీపాల మధ్య, ఆరిపోతున్న దీపాలతో నిండిపోయినటువంటి ఈ లోకంలో ఆ దీపాల మధ్య జీవిస్తున్న మనం వెలుగుచున్న దీపంగా ఉండాలి. యేసయ్య మనలో ఉన్నంత వరకు, యేసయ్యతో మనం నడిచినంత వరకు మనలో ఉన్న వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలంటే మనం ఎప్పుడు దేవుని వెంబడిస్తూ నడవాలి, అనుసరించి నడవాలి. ఆయనతో మనం నడుస్తూ ఉండగా మన దీపాలు అసలు ఆరిపోవు. కాబట్టి బిడ్డలారా, ఎన్నో నిరాశలు, సంకోచాలు, భయాలు, మరి భౌతిక సంబంధమైన కన్నీళ్లు మనల్ని వెంబడించినప్పుడు, మనల్ని దాడి చేసినప్పుడు, గాలి దోలినప్పుడు ఏం భయపడకుండా, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే అని ప్రభుకు అప్పగించుకొని, ఆయన మనకిచ్చిన ఈ భక్తి అనే వెలుగు, ఆయన మనకిచ్చిన ఈ సత్క్రియలు అనే వెలుగు, నీతియుక్తమైన జీవితం అనే వెలుగును ఆరిపోనివ్వకుండా మరణము వరకు ఆరక వెలిగిపోతూ ఉండే ధన్యత మనందరికీ మన ప్రభువు అనుగ్రహించునుగాక. ఒకవేళ మీకు అటు ఇటు ఎవరైనా ఆరిపోయినట్టు కనబడుతుంటే, ఆరిపోయే దీపాలను చూసి నీకుండే దీపం కూడా వెలుగు కూడా ఆర్పుకోకుండా, వారు ఆరిపోయిన వాళ్ళు కూడా నిన్ను చూసి మరలా నీ ద్వారా వెలిగించబడేటట్లుగా వారికి మనం ఒక మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, బైబిల్ గ్రంథంలో మనం వెలుగుతూ ఉండాలని, మనం ఆరిపోకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో వెలిగే దీపాలు కొన్ని ఉన్నాయి. కొందరు ఉన్నారు, ఒకరు లేదా ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను ఇంకా ముగించేస్తా. ఒకరు లేదా ఇద్దరిని మీకు పరిచయం చేసి నేను ముగించేస్తా. వాళ్ళు వెలిగారు, ఆరిపోలేదు మనలాగా. అప్పుడప్పుడు మనం ఆగిపోతుంటామే, అట్లా వాళ్ళు ఆరిపోలేదు. చుట్టూ ఆరిపోతున్న దీపాలు ఉన్నా, ఆరిపోయిన దీపాల మధ్య ఉన్నా కూడా, చీకట్లో ఉన్నా కూడా వాళ్ళ దీపాలను ఆర్పుకోకుండా జాగ్రత్తగా కాపాడగలిగారు. మన పితరులను బట్టి ధైర్యం తెచ్చుకొని మనం కూడా ఈ ఆధునిక సమాజంలో ఆరిపోతున్న దీపాల మధ్య ఆరిపోకుండా వెలిగే దీపం వలె సాగిపోదుమో గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మన పాట ఒకటి ఉంది. ఏం పాట? దీపం గురించి. తల్లి అది కాకుండా ఇంకో పాట ఉందమ్మా. నా ప్రాణ దీపం కాకుండా నేను వెలిగితే, ఏం పడది? కోట్ల మంది వెలుగుతారు
జ్యోతిర్మయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. తేజోమయుడా నేనారిపోతే లక్షలాది మంది ఆరిపోతారు. అంతే అంతే తల్లే. జ్యోతిర్మయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. తేజోమయుడా నేనారిపోతే లక్షలాది మంది ఆరిపోతారు. నా ఏలినవాడా యేసయ్యా, ఈ తరమును నీ ఎదుట నిలువబెట్టుటకు నన్ను బలపరచి నీ సర్వాంగ కవచమును ధరింపజేయుము. నా ఏలినవాడా యేసయ్యా, నీ తరమును నీ ఎదుట నిలువబెట్టుటకు నన్ను బలపరచి నీ సర్వాంగ కవచమును ధరింపజేయుము. జ్యోతిర్మయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. తేజోమయుడా నేనారిపోతే లక్షలాది మంది ఆరిపోతారు. స్తోత్రం. ఆ తరములో ఆ పౌలును చూచి నా సాధనమని సాక్ష్యమిచ్చావు. ఆ తరమంతా చెడుతో నిండిన అన్యజాతి ప్రజలకు వెలుగుగా చేశావు. ఆ తరములో ఆ పౌలును చూచి నా సాధనమని సాక్ష్యమిచ్చావు. ఆ తరమంతా చెడుతో నిండిన అన్యజాతి ప్రజలకు వెలుగుగా చేశావు. పరిశుద్ధ సంతానం పౌలు నుండి తెచ్చావు. నా గర్భమును సైతం పరిశుద్ధులతో నింపి, పరిశుద్ధ సంతానం పౌలు నుండి తెచ్చావు. నా గర్భమును సైతం పరిశుద్ధులతో నింపి లోకమునకు వెలుగుగా చేశావు. జ్యోతిర్మయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. తేజోమయుడా నేనారిపోతే లక్షలాది మంది ఆరిపోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆమె చెప్పేది కానీ మీరు హల్లెలూయా చెప్పారు కానీ చూస్తుంటే నాకు కూడా కళ్ళు మూసుకోబోతున్నాయి. నేను కూడా 5-10 నిమిషాలు చెప్పేసి ఇక్కడే పడిపోదాం అనుకుంటున్నా. ఇంకా సరేలే, మిమ్మల్ని అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంది? మీరు అవునన్నా మీరు కాదన్నా మీ చుట్టుపక్కల ఉండే కొన్ని దీపాలు ఖచ్చితంగా ఆరిపోతాయి, నకనకలాడతాయి. అలా ఆరిపోయే దీపాల మధ్య ఉన్న మీరు వెలుగుతున్న దీపంగానే మీ జీవితాలు ముగించాలి. మీ దీపాలు వెలిగించండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. మీ దీపములు ఆరిపోనివ్వకండి. బైబిల్ చెప్పింది ఆత్మను ఆర్పకుడి అని. ఆత్మని ఆర్పకుడి. ఆత్మని దీపాన్ని ఆర్పుకోవద్దు. వాళ్ళని వీళ్ళని చూసి ఆర్పుకోవద్దు. ఆ యక్క ఎప్పుడు వచ్చింది లేక దీవునక్క, ఆ యక్క ఇంకా పోవాక మనలా మనదేముంది కానీ వేసుకో పోవాకు. అల్లా యక్క ఇప్పుడు వచ్చింది, ఈ యక్క ఇప్పుడు వచ్చింది, ఆమె ఫోన్లో ఏదో వాళ్ళతో మాట్లాడుతుందంట, మనం మాట్లాడితే ఇవన్నీ వద్దు మనకి. ఆరిపోయే దీపాల మధ్య, నకనకలాడే దీపాల మధ్య నువ్వు కూడా నిన్ను నువ్వు ఆర్పుకోకుండా
సిగ్గుంటే, రోషం ఉంటే, బుద్ధుంటే బైబిల్లో ఉన్న పితరులను అనుసరించి నడుచుదుముగాక. సుబ్బారావుని పుల్లారావుని కదా మనం అనుసరించి నడవాల్సింది. ఎవరినే? బైబిల్లో ఉన్న మన భక్తులైన పితరుల్ని, మన పితరులను అనుసరించి నడవాలా. సిగ్గుంటే అల్లా పాస్టర్ బండి మీద తిరగతుండే మేమేంది ఇంకా సిగ్గులేదు నీక. మనం బైబిల్లో ఉండేవాళ్ళు అనుసరించి నడవాలా, పాస్టర్లను అనుసరించి నడవాలా? పాస్టర్ పోతే పోతాడు నరకానికి, నువ్వు పోతావా నరకానికి? అల్లా పుల్లారావు పాస్టర్ పోతా సిగరెట్ దగ్గర కనపడ్డాడు నాకంటే, తాగితే పోతాడు నరకానికి. నీకెందుకు? సిగ్గు, బుద్ధి. మా చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఉల్టా పల్టా ఉంటారు సార్, మేమే కొంచెం గట్టిగా ఉండేది. చర్చికి వచ్చేవాళ్ళతో నీకెందుకు ఆఫ్ మైండ్? బైబిల్లో ఎవరైతే దేవుడు మన పితరులు చెప్పాడో వాళ్ళను పోలి నడుచుకోవాలి. అందుకే మన పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. సుబ్బారావుని, పుల్లారావుని, ఇస్రాయల్ పాస్టర్ని చూడబలే. మీరు ఎవరు చూడాలా? పౌలు గారిని చూడాలి. పౌలు వెంబడించిన యేసయ్యను చూడాలి. మనం ఎప్పుడైతే బైబిల్లో ఉన్న పితరులను చూస్తామో చుట్టుపక్కల ఆరిపోయే వాళ్ళ మీద మన మైండ్ ఉండదు. బైబిల్లో ఉండే పితరులను చూడకుండా చుట్టుపక్కల చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, ఏందో ఈ మధ్య తేడా కొడుతుంది సంతోషక్కని చూస్తే, వాళ్ళే తేడా కొడితే మనదేమని అనిపిస్తుంది అనమాట. అందుకని తలకాయ మీద ఒకటి తట్టి ఈరోజు మీరు ఆరిపోయే దీపాలు, నకనకలాడే దీపాల వైపు చూడకుండా మీరు మీ పితరులను చూచి, చక్కని మాట రాశారు పౌలు గారు హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా. ఏ సమూహం? సాక్షి సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహం, విశ్వాస వీరుల జాబితా పేర్లు చెప్పి ఆ మాట చెప్తాడనమాట. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులభముగా చిక్కులు పెట్టే పాపాలు ఎందుకు పడిపోతారు మీరు అని. మన బైబిల్లో మన కోసం దేవుడు దాచి ఉంచిన, ఆయన మన కోసమే కొందరిని పుట్టించి వాళ్ళ జీవితం మనకు వెలుగుగా మార్చాడు. మన ముందు వెలుగుతూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళని ఫాలో అవుదాం. ఇక నుంచి దేవుడు ఎవరు ఫాలో అవుదాం? వాళ్ళని ఫాలో అవుదాం. ఆయన్ని, ఈయన ఆమెను కాదు మనం ఫాలో అవ్వాల్సింది. బైబిల్లో ఎలా ఉంది అది మనం ఫాలో అవ్వాలి. బిడ్డలారా, నీ వాక్యమే సత్యం అని దేవుని వాక్యం చెప్పింది కదా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చూడండి, ఆయన పేరు యోహాను సువార్తలో కనబడతాడు మనకి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉండెను అంటే ఉందా? అదే యోహాను సువార్త 5:35. ఎంత చక్కని మాట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితేరి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరా? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను గారు బతికినంత కాలం ఎలా బ్రతికాడు? మండుచు ప్రకాశించుచున్న దీపమై. చెప్పాలి, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కొంతకాలం మీరు అతని వెలుగులో ఉండి ఆనందించుటకు ఇష్టపడితిరి. చూసారా, ఎప్పుడైతే మనం వెలుగుచున్న దీపాలుగా ఉంటామో కొందరు మన వెలుగులోకి వచ్చి ఆనందించడానికి ఇష్టపడతారంట. మనం వెలిగితే కదా ఆత్మ దొరకతాయి మనకి. మనం మారిపోయింటే మనం పొద్దున ఎవరు చూస్తామో, సుబ్బారావు పోయాడేంది, ఆ డేవిడ్ ఏంది చర్చికి కరెక్ట్గా రాడు, అలా పుల్లారావు ఏంది 3 వారాలు ఇప్పుడు చర్చికి వచ్చి ఫస్ట్ నుంచి పోయి వాళ్ళకే లేదా మనకెందుకు? సిగ్గు తెచ్చుకొని మర్యాదగా పుల్లారావు ఎల్లారావు చూడకుండా ఈ రోజు నుంచి ఎవరు చూడాలా? మండుచు ప్రకాశిస్తున్న దీపంగా తన జీవితాన్ని గడిపిన బాప్తిస్మమిచ్చు యోహాను గారిని మనం ఫాలో అవ్వాలి. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఎవరో తెలుసా? మండుచు ప్రకాశిస్తున్న దీపం. ఆ దీపం చచ్చే వరకు ఆరలా, రోషంగా మండింది, రోషంగా ఆరిపోయింది అంతే. యేసునామ భక్తి మరణించే సావు దగ్గర ఆగిపోయింది దీపం అంతే. అతను బ్రతుకున్నంత కాలం బిడ్డారా, ప్రజలు వెలుగు వైపు నడిపించబడ్డారు, బాప్తీసాలు పొందారు, యేసుక్రీస్తు ఎదురు చూశారు. చీకటి ఎంత గట్టిగా ఉన్న లోకంలో బిడ్డారా, ఒక్క వ్యక్తి సాక్ష్యం ఎంతో మందిని మార్చేస్తుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఎంత పాపిష్టి ప్రజలు బ్రతుకుతున్నా మన మధ్య ఒక్క వ్యక్తి కనుక వెలుగు కోసం నిలబడితే అతనిలో ఉన్న వెలుగు అనేక మందిని ప్రభు దగ్గర లాగతదేశనామలో. ఇప్పుడు మనకు ఆత్మలు రావట్లేదంటే తప్పేవరిదే? ఇశ్రాయేల్ పాస్టర్ ఒక్కడిదేనా? అంతలా హోలీ జడ్జెస్ చర్చిలో ఉండే అందరు గొర్రెలది. హోలీ జడ్జెస్ చర్చిలో ఉండే ఒక గొర్రెలు, ఈ గొర్రెలకి వెలుగు లేక, ఈ వెలుగు ఇతరుల మీద ప్రకాశించక మనం ఇప్పుడు కొత్తగా సంతోషంగా దేవుడు మందిరికి వచ్చింది. నువ్వు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు దేవుడిలో ఉండవు. నీ దగ్గరికి వస్తే ఏదో చెప్తావని నీ దగ్గరికి వచ్చి కూర్చుంది. నువ్వు పొగులు పొద్దులు వస్తే ఇంకా సొరడా చెప్తుంటివి. ఏందో నాక మా ఇంట్లో అంతా బాధల కష్టాలు, అబ్బో తట్టుకోలేకపోతా, ప్రార్థన చేస్తే ఎక్కువ అయిపోతున్నాయని చెప్తివి కొత్త మనిషికి. ఇంకా ఆ మనిషికి ఏమనిపిస్తుంది? దేవుడు ఓ అమ్మో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళకి ఈ బాధలు ఉన్నాయి, మనం కూడా ఎక్కువ ప్రార్థన చేస్తే మనకు శ్రమలు వచ్చేస్తాయేమో. అట్టిది నాకు దూరం అగును గాక, 10 నిమిషాలు ప్రార్థన చాలు నాకు కదా. అందుకని జూనియర్లతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే విశ్వాసం గురించే మనం మాట్లాడాలి. ఆమెనన్నాడు గట్టిగా. నీ మాట జూనియర్లకి ధైర్యాన్ని తేవాలా, నీ మాట జూనియర్లకి స్థైర్యాన్ని తేవాలా. మన మాటలు, మన ప్రవర్తన జూనియర్లకి భక్తిని నేర్పించాలి. చేస్తే అట్లా చేయాలి, లేకపోతే తలుపు వేసుకొని లోపల కూర్చోవాలి. ఇంకా నా దగ్గర రాబాకండి, ఎవరు నాతో మాట్లాడబాకండి, నాకు అవిశ్వాసం దెయ్యం పట్టేస్తుంది, నాతో కానీ మాట్లాడారంటే ఈ దెయ్యం మీకు కూడా వచ్చేస్తుంది, రాబాకండి, నా దగ్గర తలుపు వేసుకో లోపల. బాప్తిస్మిచ్చి యోహాను గారు మండుచు ప్రకాశిస్తున్న దీపం. సిగ్గుంటే, రోషం ఉంటే, నెత్తురు సీము ఇట్లా ఏమన్నా ఉంటే క్రైస్తవులకి ఎవరిని ఫాలో అవ్వాలి? దీనక బాప్తిస్మిచ్చి యోహాను గారిని మనం ఫాలో అవ్వాలా? బాప్తిస్మిచ్చి యోహాను గారికి మనలాగా మంచి ఇల్లు ఉన్నాయా? యోహాను గారు తన జీవితం అంతా ఎక్కడ బతికాడు? అరణ్యంలో. అతనికి బట్టలు మొల చుట్టూ, తోలు దట్టి, ఒంటె రోమముల వస్త్రం. ఇప్పుడు మనం రాత్రిపూట కప్పుకుంటాం, ఏమంటారు దాన్ని? తల్లి దుప్పడే, రగ్గును పోలి ఉన్నటువంటి రగ్గన్న బాగుండు చూసి దానికి. ఒంటె రోమములతో కుట్టిన దుప్పటది, మొల చుట్టూ తోలు దట్టి. అది తోలు ఉంటుంది అనమాట. మందన్న ఇది కొంచెం మెత్తగా ఉంది, అది మరి తోలే, ఒంటి చర్మం. ఆ ఒంటి చర్మంతో వేసుకున్నటువంటి నేయబడిన ఒక చిన్న వస్త్రం, దానికి ఉతకబల్లె పెట్టబల్లె. అది ఎప్పుడు తుక్కుంటారు, అసలు ఉతకతారో మనకు తెలియదు. కింద నుంచి పైదాకా లంగోట వేసేసుకుంటారు దాన్ని, అంతే. ఇక బట్టలే బళ్ళే, ఇంకా బట్టలు కొనాల్సిన పనేలే. సంవత్సరం ఒకసారి ఉతుకున్న ఇబ్బందిలే మనకి. ఇంకా బాప్తిస్మిచ్చి యోహాను గారు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? ఎవరు? మిస్టర్ పుల్లారావు అంటారా? ఎవరా? దైవజనుడైన జకరియా ఎలిజబెత్ గారుల కుమారుడు కదా. జకరియా ఎవరు? పాస్టర్ గారు. ఆ రోజుల్లో పాస్టర్ పని చేస్తే మంచి డబ్బు. వాళ్ళ నాన్న మంచి ధనవంతుడు, ఉన్న ఆస్తి అంతా కొడుక్కే. బాప్తిస్మిచ్చి యోహాను గారు వాళ్ళ నాన్న ఆస్తి మీద, వాళ్ళ బంగారం వెండి బంగారం ఆధారపడకుండా కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మను వదిలిపెట్టేసి తిరిగి పెద్దవాడయ్యే వరకు అరణ్యంలో ఉన్నాడంట. వస్త్రాలు లేవు, ఒకటే వస్త్రం. ఆహారం అడవి మిడతలో తేనె. ఆ చెట్లకి ఏడన్నా తేనె ఉంటే తేనె కొట్టుకొని తాగటం, మిడతలు తింటాం. ఏందమ్మా ఈ బాధ నాక? ప్రకాశించే వాళ్ళందరూ ఎట్లా తింటున్నారు ఏంది అంటే, ఇప్పుడు మనం కూడా మిడతలు తినాలి. మనం ఇక్కడ ఇంకలగాలంటే, ఆ రకం కలిగించాలంటే మనం కూడా దుప్పట ఒకటి కుట్టించుకొని, ఇంక ఈ చీరలు ఎన్ని పడేసి పైనుంచి ఒకటి దుప్పట ఒకటి వేసుకొని చూడండి. దాన్ని ఉంటే చూద్దాం. ఇంక అందరం కలిసి సుభాషంతో కూడా ఒకబడి అందరూ కలిసి ఒక పక్క ఈ సమాజం నుంచి వేరయ్యి పెన్నా నది ఒడ్డు మీద చిన్న మన గుడిసెలు వేసుకొని బతికేద్దాం. మనం కూడా బట్టలు ఇంకా ఒకటే అందరికీ ఏంది, రగ్గులు తీసేస్తే రగ్గులు కుట్టేటి వేసేసి పైన వేసేసి అంతే. ఊర్లోకి వచ్చామనుకో, రగ్గులు వాళ్ళు వస్తున్నారు ఏంది, మొత్తం రగ్గులు ఉండే వాళ్ళకే ఏమో. ఈ ప్రాపంచిక సుఖాలని, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విసర్జించి చిన్న వయసు నుంచే అరణ్యానికి అలవాటు పడి ప్రార్థన చేసుకుంటా, దేవునితో నడుపుతా, వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యం బోధిస్తా, బాప్తిస్మాలు ఇస్తా. 33 సంవత్సరాల వయసులో, యవ్వన వయసులో యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చి యోహాను గారికి తేడా చెప్తారా? వయసు అంత తేడా చెప్తారా?
మరియమ్మకి దేవదూత నువ్వు కుమారునికి అనబోతున్నావు, నీవు దేవుడు గర్భం ధరించబోతున్నావు అని దేవదూత మరియకి దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు ఆమె బంధువైన ఎలిజబెత్, అది ఎన్నో నెల? 6వ నెల. అంటే యేసు ప్రభు వారి కంటే యోహాను గారు 6 నెలల పెద్ద. యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడే యోహాను గారిని ఏం చేశారు? హేరోదు రాజు కత్తితో తల నరికిచ్చాడు. అంటే 33.5 సంవత్సరాల యవ్వన వయసులో చంపబడ్డాడు బాప్తిస్మ యోహాను గారు. ఆ యవ్వన వయసులో ఎన్ని కోరికలు ఉంటాయి. వాళ్ళు తమ జీవితాలను ప్రభు కోసం త్యాగం చేసి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని అడవులకు అంకితం అయిపోయి దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించి అనేకుల్ని వెలిగించారని చెప్పింది వాక్యం. బాప్తిస్మిచ్చు యోహాను గారు మండుచూ ప్రకాశిస్తున్న దీపం. ఆ దీపపు వెలుగులో అనేక మంది ఆనందించారంట ఆ రోజుల్లో. బిడ్డ, సుబ్బారావు, పుల్లారావు, ఎల్లమ్మ, మాథ్యూస్, వెంకయ్య వీళ్ళందరూ చూడటం మానేసి, సంతోషక్క, ఆనందరాజన్న, మీ ఊర్లో ఉండే క్రైస్తవులు చూడబాకండి. మీరు మీ ఊర్లో ఉండే క్రైస్తవుల్ని, డేవిడ్ని, దేవసేన వీళ్ళు చూశారనుకో మీరు, కానీ వాళ్ళు ఏదో ఒక రోజు మీకు సొగడా చెప్తారా? ఒరే నాయన, ముందు నుంచి ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచో చర్చికి పోయేవాళ్ళు ఇటువంటి మన పరిస్థితి ఏందని వాళ్ళు మీకు నీరసం అవుతారు. డేవిడ్ వాళ్ళైనా, మీరైనా, నేనైనా, మనమైనా ఎవరిని చూడాలి తెలుసా? సిగ్గుంటే బైబిల్లో ఉన్న మన మూల పితరులను చూచుదుముగాక. బైబిల్ ఒక వ్యక్తికి సాక్ష్యం ఇచ్చింది, అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపం. అదేందో సార్ ఈ మధ్య పాస్టర్లు అందరూ ఎదవలైపోతున్నారు. మనకు అవసరమా? మనకి ఎందుకు ఎదవలైపోతుంది దేవుడు? ఎవరు ఎదవలైతే వాళ్ళు 4 పెరికించుకుంటారు దేవుడి దగ్గర. మనకు అవసరమా బాధలనని? పాస్టర్ల మీద అలాడుతుంటారు, విశ్వాసం అలాడుతుంటారు. మా చర్చిలో ఒకడు ఉన్నాడు, ఒక ఆయన చెప్తారు బుడ్డా ఫకీర్ అంట. వాళ్ళ చర్చిలో ఒక ఆయన బుడ్డా ఫకీర్ ఉన్నాడు అన్న. వాడిని ఏగలేకపోతున్నాం మేము. నీకెందుకు ఎవరితో అయితే, నీకెందుకు ఆ బాధలు? చర్చికి వెళ్ళేవా? దేవుని మాటలు విన్నావా? సైలెంట్గా వచ్చావా? చేయాలని ఇది చేసావా? ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళు వాళ్ళదనుకొని, వాళ్ళు వీళ్ళదనుకొని, వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకొని, వాళ్ళ గురించి నానా గబ్బు చేసి పెట్టేశారు చర్చిల్ని మనుషులు. సైతాన్క బేటాలందరూ ఈ దురాత్మ చేత ఆవరించబడిన మనస్సాక్షి కలిగి సంఘాలు గందరగోళం అయిపోయి కొన్ని రోజులకి చర్చీలు కూడా ఆరిపోతున్నాయి. ఇలా ఆరిపోతున్న ప్రజల మధ్య నివాసం చేస్తున్న నువ్వు నేను బాప్తిస్మిచ్చి యోహాను గారి లాగా మండుచు ప్రకాశిస్తున్న దీపముల వలె మన దీపాల్ని ఆరిపోనివ్వకుండా కాపాడుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలంలో రోమా సామ్రాజ్యం ఆధిపత్యం చేస్తుంది. ఈ రోమా సామ్రాజ్యానికి పేరుని తెలుసా? చీకటి సామ్రాజ్యం. అంటే ఎవరిని కూడా సంతోషంగా బతకనిచ్చేవాళ్ళు కాదు. ఆ రాజులను పూజిస్తేనే, ఆ రాజులు దేవుళ్ళు కొలిస్తేనే బతకనిచ్చేవాళ్ళు. భయంకరమైన చీకటి రోజులు. అటువంటి చీకటి రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆశ లేకుండా బ్రతికారు. అటువంటి ఆశ లేకుండా జీవిస్తున్న ఇశ్రాయేల్ ప్రజల మధ్య మండుతూ ప్రకాశిస్తున్న దీపంలాగా బిడ్డలారా అతను బ్రతికి అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? మోషే సీనాయి పర్వతం మీద నుండి కిందకి దిగి వచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశిస్తూ ఉంది అని రాయబడింది అక్కడ. సీనాయి పర్వతం మీద మోషే గారు 40 రోజులు ఎవరితో మాట్లాడాడు? మాకు జబ్బగా అయిందని మాకు తెలియదంటారా? దేవునితో మాట్లాడాడు. దేవుడే మోషేతో మాట్లాడాడు 40 రోజులు. దేవునితో మాట్లాడి ఆజ్ఞల పలకలు తీసుకొని కిందకు వచ్చిన తర్వాత ప్రజలు మోషే ముఖాన్ని చూస్తుంటే మోషే ముఖము దగ మెరుస్తుందంట, మండుతుంది, ప్రకాశిస్తుంది. కనుక ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయేసరికి ఒక బట్టని, క్లాత్ని ముఖానికి అడ్డంగా కట్టుకోండి చెప్పింది బైబిల్. మోషే ముఖము వెలుగుతుంది. దేవుని బిడ్డల ముఖాలు కూడా ఏమవ్వాలి? వెలగాలి. 24 గంటల చర్చిలో వాళ్ళ మీద తిట్టుకుంటా ఉంటే ఎలగతాయా? ఆరిపోతాయా? ఆరిపోతాయి. మనం మందిరానికి వచ్చేది కేవలం దేవుణ్ణి ఆరాధించడానికే. ఆమేనానండి. ఆ 2 పొల్లమ్మ ఎల్లమ్మలతో మనకు పనే లేదు. ఏదైనా మనం చేసుకుంటే చేసే 2 పనులు చేసామా? అడ్రస్ లేకుండా, వెనక్కి తిరగకుండా, బుల్లెట్ దొరకకుండా వచ్చామా ఇంటికి?
అదేంది నన్ను లెక్క చేయట్లేదు, అదేంది నన్ను పట్టించుకోవట్లేదు, అదేంది అసలు నేనంటే పడట్లేదు, నేనంటే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అసలు నేను ఈ చర్చిలో నేనంటే పడ్డంలే, ఈ చర్చి మానేస్తా. బుడ్డా పకీరు మాటలయ్యి ఆయన చెప్పినట్టు వేస్ట్ మాటలు కదా. వాళ్ళతో నీకేం పని? నిన్నెందుకు దేవుడు పెట్టింది అక్కడ? నీ పని నువ్వు చెయ్యి సైలెంట్గా. నువ్వు చేసి నీ వెలుగును ప్రకాశింపజేయి. నీ వెలుగు వెలుగుతూ ఉండగా ఆ మందిరంలో ఉండే కొంతమంది నీ వెలుగులోకి వచ్చి ఆనందించడానికి ఇష్టపడతారు యేసు నామములో. బిడ్డలారా, మోషే గారి ముఖం ప్రకాశించింది. మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. బిడ్డలారా, ఐగుప్తు దేశంలో పాస్టర్లు ఉన్నారా? చర్చిలు ఉన్నాయా? చెప్పండి త్వరగా. ఐగుప్తు దేశంలో పాస్టర్లు ఉన్నారా? చర్చిలు ఉన్నాయా? ఇంకేం ప్రార్థన చేస్తే ఇంకేం వచ్చి నడిపించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఐగుప్తు దేశంలో ఉండేది ఒకటి దూడ. దూడ అంటే ఆ ఆకారాన్ని వాళ్ళు దేవుడిగా పూజిస్తారు. దూడ ఆకారమే వాళ్ళ దేవుడు. బులులు బుస్ అదే వాళ్ళ దేవుడు. అలా కొన్ని ఆకారాలు, పక్షిరాజు వాళ్ళ దేవుడు. అట్టు తిరిగినా ఇట్టు తిరిగినా ఎటు తిరిగినా వీళ్ళందరూ కనపడదు అయ్యే. పాములు, దూడలు, బుస్సులు అన్నీ అయ్యే. అసలు పాస్టర్ లేడు, వాక్యం లేదు, చర్చి లేదు, ఏమి లేదు వాళ్ళకి. భయంకరమైన పాపంతో నిండిపోయిన ఐగుప్తు దేశం అది. ధనము సమృద్ధిగా ఉంది, పంటలు బాగా పండుతున్నాయి, మనుషులకి ఏ కొదువు లేదు. ఎప్పుడైతే సమృద్ధి పెరిగి డబ్బు బాగా పెరిగిపోద్దో ప్రజలు విచ్చలు విడితే అలవాటు పడిపోతారు. అలా భయంకరంగా పాపం విస్తరించిన సామ్రాజ్యం అది. ఒక పక్క రకరకాల రూపాలు దేవుళ్ళకు ఆరాధించబడుతున్నారు, ఒక పక్క పాపం. ఇలా భయంకరత్వంతో చీకటితో నిండిపోయినటువంటి ఐగుప్తు సామ్రాజ్యంలో ఒకే ఒక్కడు యేసు యెహోవా దేవుని కొరకు మండుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 40 లక్షల మంది ఇశ్రాయేలీని వెలిగిస్తుంది ఒక దీపం. ఆ దీపం పేరు మోషే. ఆమేన్, హల్లెలూయా. 40 లక్షల మందిని వెలిగిస్తుంది ఒక దీపం. రేయ్, మోషే క్యారెక్టర్ వేరు, అతని క్యారెక్టర్ వేరు. 40 సంవత్సరాల క్రితం అతను ఐగుప్తులో ఉన్నాడంట. అతను రాజుగారి ఇంట్లో పెరిగాడంట, మనోడే. రే, ప్రార్థన ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ విషయాలు ఏంటి, అతని భక్తి ఏంటి, అతని భయం ఏంటి. అబ్బో, మనలో ఎవరు అతనిలాగా ఉండలేరు నాయన. ఆయన చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు, చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు, చాలా బాగా మాట్లాడతాడు, ప్రేమ గలవాడు. అబ్బా, దేవుడు ప్రేమ అక్కడే చూడాలి. మన దేవుడు అంటరా, మన దేవుడు అతను పంపించాడంటరా. 40 లక్షల మందిని ఆ దీపం షేక్ చేస్తుంది. ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇన్ని చర్చీలు ఉన్నాయి, ఇంతమంది పుల్లమ్మలు ఎల్లమ్మలు ఉన్నారు, సువార్తమ్మలు సుబ్బరామలు ఉన్నారు, ఇంతమంది మాథ్యూస్ మత్తయిలు ఉన్నారు, లోకాలు ఉన్నారు, యోహాను ఉన్నారు, సువార్తలు ఉన్నారు. ఇన్ని సువార్తలు ఉన్నా వెలగట్ల. ఆరిపోతున్న దీపాల మధ్య వెలిగే దీపంగా ఉండాల్సిన మనమే ఆ ఆరిపోయే దీపాల దెబ్బకు మనం కూడా, అయ్యా డైరెక్టర్ గారు, ఈ ఆరిపోయే దీపాల మధ్య మనం కూడా ఆరిపోతున్నాం. అందుకే యేసయ్య చెప్తున్నాడు, పితరులను చూడండి, మీ మూల పితరులను చూడండి. సాక్షి సమూహం మేఘం ఆవరించింది, వాళ్ళని చూడండి, మీ చుట్టుపక్కల చూడొద్దు. ఆ మధ్య ఒక ఆమె అడిగిందంట, అయ్యా నాకు ఫోన్ తీసి భర్తను అడిగిందంట. భర్తనే ఏమడిగింది? ఫోన్ తీసి, చిన్నది కాదు పెద్ద ఫోన్ తీసి నాకు, ఏయ్ ఇప్పుడు దాకా కాపురం బాగా జరుగుతుంది, ఏంది నువ్వా, ఏం మళ్ళీ ఏమన్నా తేడా చేయాలనుకుంటామేంది, కాపురం బాగుండాలంటే నీకు ఫోన్ ఉండకూడదు అంట. ఒకటే మాట అనిందంట, మన చర్చిలో సలోమకు ఫోన్ లేదా? మన చర్చిలో సుభాషంతో కూడా ఫోన్ ఉంది. వాళ్ళంతా భక్తిలో ఉన్నట్లు వాళ్ళ. అసలు నీకు తెలుసా, పాప వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి, సారదకు ఫోన్ ఉంది, పాస్టమ్మ ఫోన్ ఉంది, ఇంతమంది ఫోన్లు ఉంటే వాళ్ళంతా బాగానే. ఇప్పుడు నాకేది కోద అనిందంట. ఆయన నా దగ్గరికి వచ్చి, పాప వాళ్ళ దగ్గర ఫోన్లు తీసేయండి సార్ అన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఏందబ్బా అన్నాడే. చిన్నపాప దగ్గర లేదు, పాస్టమ్మదే, చిన్నపాప అప్పుడు పట్టుకుంటుంది. ఏందబ్బా అనేసి ఇంత మాట అనేసి, ఏందన్న సంగతి, మా భార్యని ఫోన్ వద్దంటుంటే పాప వాళ్ళ దగ్గర ఫోన్ ఉందంటారు సార్ పొద్దున్న లేస్తే. ఆ సలోమక్క దగ్గర ఫోన్ కూడా తీపిచ్చేసాను అంటున్నాడు. అక్క అమ్మ అన్న, ఏందని నువ్వు చెప్పే పనులు, వాళ్ళు అంటే పనులు చేసుకునే వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళు ఏదో వాళ్ళు ఫోన్ లేకుంటారు ఈ రోజుల్లో. మా భార్యకి ఇటు మాత్రం నాకు ఇష్టం లేదు సార్. మా కాపురం బాగుండాలంటే సలోమక్క దగ్గర సుభాషంతల దగ్గర నువ్వు ఫోను తీసేయి, పాప వాళ్ళ దగ్గర ఫోను తీసేయి.
పాస్టర్గా ఫోను పట్టిబాకు అంటున్నాడు. అది ఈ జన్మకు కష్టమేమన్నా, నువ్వే పోయి వాళ్ళతో చెప్పుకోపో అన్న. నా మాట వినరులే. అమ్మా మళ్ళీ బయట అడగబాకండి, నన్ను యూదని అడగబాకండి. అడిగేరంటే మాత్రం నేను చెప్పను, దేవుడు మిమ్మల్ని లెక్కడతాడు. ఇంకా మనం వీళ్ళని చూడకూడదు, మనం మోషేని చూడాలి. మోషే 40 లక్షల మంది ప్రజల్ని వెలిగించిన ఒక దీపం. ఆ దీపం సచ్చే వరకు ఆరలేదు. విగ్రహారాధికుల మధ్య, దూడను సేవించిన ప్రజల మధ్య, భయంకరమైన వ్యభిచారపు అక్రమాలతో నిండిపోయిన తరం మధ్య ఆ దీపం వెలుగుతూనే ఉండింది. ఒక్క దీపం ఇజ్రాయేలుని ప్రభు కోసం మార్చింది, నిలబెట్టింది, నడిపించింది. లేవి గోత్రాన్ని రోషంగల గోత్రంగా తయారు చేసింది ఆ ఒక్క దీపం. ఒక్క దీపం నిలబడితే 1000 దీపాలు వెలగతాయి యేసు నామంలో. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు వెలిగితే 1000 దీపాలు వెలగతాయి. నువ్వు అక్కడ ఆరిపోతే 1000 దీపాలు ఆరిపోతాయి. అందుకే వాక్యం మనం పాట పాడాం కదా, జ్యోతిర్మయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. తేజోమయుడా నేను ఆరిపోతే లక్షలాది మంది ఆరిపోతారు. ఎంత మంచి పదం. కాబట్టి నన్ను ఆరిపోనివద్దు నాయన, నన్ను వెలిగించని, నన్ను వెలుగుతూ ఉండనివని పాడుకున్నాం పాట. నా ఏలిన వాడా యేసయ్యా, ఈ తరమునోని ఎదుట నిలువబెట్టుటకు నన్ను బలపరచి నీ సర్వాంగ కవచమును ధరింపచేయుము. తేజమయుడా నేను వెలిగితే కోట్ల మంది వెలుగుతారు. మోషే అనే ఒక్క దీపం వెలగటం వల్ల 40 లక్షల దీపాలు వెలిగాయి యేసు నామంలో. గట్టిగా చెప్పు హల్లెలూయా. సంతోషక్క అనే దీపం వెలిగితే తన బిడ్డలందరూ వెలగతారు. ఒక్క దీపం ఆరిపోతే ఎన్నో దీపాలు ఆరిపోతాయి. అందుకే మనం బాప్తిస్మిచ్చి యోహాను గారిని మాదిరిగా తీసుకోవాలి, మనం మోషే గారిని మాదిరిగా తీసుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మనకి యోసేపు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ మీకు తెలుసు కదా, తెలుసా? వీళ్ళు నలుగురు ఎక్కడున్నారు చెప్పండి. మరి యోసేపు ఏమో ఐగుప్తులో ప్రధానమంత్రిగా పనిచేశాడు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమో బబులోన్ సామ్రాజ్యంలో పనిచేశారు. బిడ్డలారా, ఐగుప్తులో చీకటి, పాపము, విగ్రహారాధన అన్నీ ఉన్నాయి. ఇంతమంది ఆరిపోయిన నుసిబట్టిపోయిన దీపాల మధ్య ఒకే ఒక్కడు నిలబడ్డాడు. బైబిల్ చెప్పింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. పాస్టర్లు లేకపోయినా, చర్చీలు లేకపోయినా, సరి చెప్పేవాళ్ళు లేకపోయినా, ఆరాధన లేకపోయినా, ఎవరు లేకపోయినా ఒక దీపం తన జీవితాన్ని పరాయి దేశంలో పవిత్రం కాపాడుకొని అది వెలుగుతూనే ఉంది మరణించేదాకా. తాను వెలుగుతూ తన భార్యను మార్చుకున్నాడు, తన బిడ్డలను మార్చుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గర చేరే వరకు, తన జీవితం ముగించే వరకు యోసేపు అనే దీపము ఐగుప్తులు ఆరిపోలేదు. మనమేంది ఇంత బాగా చర్చీలు, ఆరాధన, పాస్టర్లు ఉన్నా కూడా ఆరిపోతున్నాం మనము. ఎందుకంటే మీరు వాళ్ళని ఏమైనా చూస్తున్నారు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో భయంకరమైనటువంటి ఈ దూరాయన మైదానంలో పెద్ద బొమ్మ నిలబెట్టి ఇదే దేవుడు మొక్కండి అని చెప్పే శాడిస్టుల మధ్యలో కాపురం ఉండి, నెబుకద్నెజర్ మెంటల్ హాఫ్ మైండ్ పర్సన్ దగ్గర ఉండి, అతని ఆస్థానంలో ఉండి, ఈ నలుగురు యవనస్తులు ఆరిపోకుండా తమ్మును తాము కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజు చెప్పాడు, దానియేలు సేవించే దేవుడే నిజమైన దేవుడు. ఒక్క దీపం వెలిగితే రాజు కూడా మారిపోయాడు యేసునామంలో. షద్రక్, మెషక్, అబేద్నెగో అనువారు సేవిస్తున్న దేవుడు వంటి దేవుడి లోకంలో ఇంకొకడు లేడు. ఈయన కాబట్టి తన సేవకులను అగ్నిలో నుంచి కాపాడాడని చెప్పాడు. రాజులు సాక్ష్యం ఇచ్చారు దేవుడి గురించి. ఆ దీపాలు అలా వెలిగాయి. సిగ్గుండాలా రాజా? ఏముండాలి మనకి? సిగ్గు. ఫోన్లో మెసేజ్లు వస్తే మైండ్ మారిపోతాం సార్. అసలు దేవుడి మీదుగా మైండ్ ఉండట్లేదా? నీలాంటోళ్ళ వెలిగించే దీపాల. ఫోన్లో మెసేజ్లు వస్తే మైండ్ మారిపోయా, ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మైండ్ మారిపోయా, యూట్యూబ్కి మారా, ఫేస్బుక్కి మారా, ఇన్స్టాగ్రామ్కి మారా, దానికి మారేటప్పుడు అయితే దెబ్బ కొట్టి దీన్ని యేసునామంలో. ఇందాక ఆయన చెప్పాడే మా భార్యకి ఫోన్ వద్దని. ఆఫ్టర్ ఆల్ ఇన్ని సంఘాలు, ఇంతమంది దైవజనులు, ఇంతమంది ప్రార్థనా పరులు, ఇంతమంది సహవాసం ఉన్నా కూడా మనం ఆరిపోతున్నాం, నకనకలాడుతున్నాం.
ఎవ్వరూ లేని రోజుల్లో నలుగురు యవనస్తులు రాజులు సైతం కదిలించిన దీపాలు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నలుగురు యవనస్తులు రాజుల్ని కదిలించారు. రాజుల్ని. బతికితే అట్ట బతకండి మర్యాదగా. మనం ఎవరిని చూసుకోవాలి? పదం లేస్తే పితరులను చూడాలి. అబ్రహాం గారి కాలంలో పాస్టర్లు ఉన్నారా? అబ్రహాం గారి కాలంలో చర్చీలు ఉన్నాయా? అబ్రహాం గారి కాలంలో మళ్ళా నిద్రపోయేవాళ్ళ? మళ్ళా నిద్రపోవాలా? అబ్రహాం గారి కాలంలో ఎవరూ లేరు. కానాను దేశంలో భయంకరమైన ఆచారాలు, భయంకరమైన దుష్టత్వంతో నిండిపోయిన ప్రజలకు, సొదొమ గొమొర్రా వంటి భయంకరమైన ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ తరంలో అబ్రహాం అనే దీపం చచ్చేదాకా ఆరలేదు. చచ్చేదాకా దీవెనక ఆరలా. ఆ దీపం వెలుగుతూనే చచ్చిపోయింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బిడ్డలారా, యోసేపు, మోషే, సమూయేలు, దావీదు, ఇలా చెప్పుకుంటూ వెళితే మన మూల పితరులంతా యేసయ్య కొరకు నిలబడ్డారు. యెహోవా దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు ఆరిపోలేదు. వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడిచారు. 40 లక్షల మందికి ఒక దీపం నడిపించింది ముందుండి. అలా బతకదామమ్మా, అట్లా అలా బతుకుతాం. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. మూలవాక్యం ఏంది? మీ దీపములు వెలుగుచుండనీయుడి, ఆరిపోనివ్వద్దు, వెలుగుతూ ఉండనివ్వండి. సత్క్రియని వెలుగు ఆరిపోకూడదు, అది ప్రకాశిస్తూ ఉండాలి. సత్క్రియలు యేసయ్యని వెంబడిస్తే మనలోకి వస్తాయి. ఆయన అనుసరిస్తూ ఉండగా జీవపు వెలుగు మనలోకి వచ్చేస్తుంది. అది ఎన్నటికీ మనలోంచి బయటికి పోదు. యేసయ్యతో నడుస్తూ ఉండగా మనలో నుంచి వెలుగు లోకంలోకి వెళ్తుంది. ఈ లోకంలోకి వెళుతున్న ఈ వెలుగు కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు వెలుగుతావో నీ వెలుగులోనికి వచ్చి ఆనందించడానికి కొంతమంది ఇష్టపడతారు. అలా నువ్వు అనేక మంది ప్రభు కోసం తీసుకురాగలుగుతావు. నీ చుట్టుపక్కల విశ్వాసులు పడిపోయినా, కొంతమంది పాస్టర్లు పడిపోయినా, కొంతమంది దైవజనులు పడిపోయినా, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతిందని నీకు అర్థమైనా, నువ్వు నమ్ముకుంది, నువ్వు పట్టుకుంది యేసయ్యను పట్టుకుంది వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు, మన మూల పితరులను అనుసరించి నడవడానికి పట్టుకున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవే ఒక నిత్యమైన దీపంగా మారి అనేకులను యేసు కొరకు మండించుదువు గాక. ఈ మండే దీపాలుగా దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఈ లైవ్ చూసే బిడ్డలందరినీ దేవుడు మండుచు ప్రకాశించే దీపములుగా మార్చును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.